ఆశాలకు భారతదేశ వ్యాప్తంగా ఒకే రకమైన పని విధానాన్ని అమలు చేయాలని, ఆశాలకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించి లేబర్ కోడ్లను రద్దు చేయాలని గణపురం మండల కేంద్రంలోని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో గణపురం మండల కేంద్రంలోని ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మిక చట్టాలను, హక్కులను కాలరాశిలో తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జూలై 9న నిర్ణయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మోడీ నిర్ణయించే 4 లేబర్ కార్డులను రద్దు చేయాలి. కార్మికుల కనీస వేతనము 26,000 వరకు పెంచాలి. పని దినం అనేది 10 గంటలు కాకుండా 8 గంటల వరకు చేయాలనేది రూపొందించాలి. ప్లస్ ఇంకొకటి ఏంటి అనంటే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన పథకం స్కీమ్ కింద వాళ్ళకు గవర్నమెంట్ కింద చేయాలి అనే దాని కింద మేము సమ్మెను చేపడతాము. వాళ్ళకు ప్రైవేటీకరణ కాకుండా గవర్నమెంట్ చేస్తే వాళ్ళకు కూడా కనీస వేతనం అనేది పెంచాలనే విధంగా కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాం. మాకు ఇన్ని లేబర్ కోడ్స్లు ఉంటేనే, మా తరపున ఇంతమంది కొట్లాడే వాళ్ళు ఉంటేనే మా సమస్యలు దేనికి కూడా పరిష్కారం కావట్లేదు. ఈ లేబర్ కోడ్ల వల్ల అన్నిటినీ వెనుకకు తగ్గించి మా తరపున కొట్లాడే వాళ్ళు లేకుండా చేయడం, ఈ CI2 అన్ని సంస్థలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. మరి ఇంతగానో మేము కొట్లాడుతుంటే మా సమస్యలు పరిష్కారం కానప్పుడు మా తరపున ఎవరు కొట్లాడకపోతే మా పరిష్కారం ఎట్లా అవుతుంది? మా సమస్యలు కావున వీటిని వెంటనే రద్దు చేయాలని, మాకు కనీస వేతనం 26,000 కల్పించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ లేబర్ కోడ్స్ అనేది మొత్తం అయితే రద్దు చేయాలి.